ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు రకరకాల సబ్జెక్ట్స్, కొన్ని వందల ఎగ్జామ్స్. మన కోసం కాకపోయినా లక్షలు పోగు చేసి ఫీజు కడుతున్నారు కాబట్టి పేరెంట్స్ కోసమైనా మన స్టామినాని దాటి ర్యాంకులు మార్కులు తెచ్చుకొని మొత్తానికి పేరెంట్స్ మనల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అదే అవుతాం. ఇదంతా అయ్యేటప్పటికి మన ఏజ్ ఒక 20 దాటుతుంది. ఈ 20 సంవత్సరాల్లో మనకు తెలియకుండా మన బ్రెయిన్ ఎంత స్ట్రెస్కి గురైందో మనకు ఏమైనా ఐడియా ఉందో? మన మెంటల్ హెల్త్ ఏ రేంజ్లో ఉందో ఒక అంచనా ఉందా? సాధారణంగా మన బ్రెయిన్కి షార్ట్ టర్మ్ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. మహా అయితే ఒక వారం, ఒక నెల, వెంటనే మన బ్రెయిన్ రిలాక్స్ చేసేయాలి. కానీ మనం ఎప్పుడో బ్రెయిన్ హ్యాండిల్ చేసే షార్ట్ టర్మ్ స్ట్రెస్ని దాటి లాంగ్ టర్మ్ స్ట్రెస్ని మెయింటైన్ చేస్తున్నాం. అంటే మన బ్రెయిన్ కెపాసిటీని ఎప్పుడో దాటేసాం. ఒక మంచి ప్యాకేజ్తో మనకు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఆ ఆనందం మా అయితే ఒక్కరోజు ఉంటుంది, లేదా ప్రతి నెల తీసుకునే శాలరీ ఆ టైంలో ఉంటుంది. మిగతా రోజులంతా వాడిచ్చే వర్క్స్, పెట్టే టార్గెట్లు, ఆ టార్గెట్లు రీచ్ అవ్వకపోతే వాడిచ్చే వార్నింగ్లు, ఈ లోపు నువ్వు క్రియేట్ చేసుకునే ఈఎంఐలు, రెస్పాన్సిబిలిటీస్, ఈ ప్యాకేజ్ చూసి నీ వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు నీకు చేసిన పెళ్ళి, ఇవన్నీ నువ్వే కాపాడుకోవాలి, బాగా పర్ఫామ్ చేయాలి అని మనకు తెలియకుండానే యాంగ్జైటీ అనే ఒక ఇంపార్టెంట్ చాప్టర్ మన లైఫ్లోకి ఎంటర్ అయిపోతుంది. విషయం చిన్నదైనా పెద్దదైనా ఏదో తెలియని దిగులు, భయం, ఏమైపోద్దో అని ఆందోళన, విపరీతమైన ఒత్తిడి, వీటితోనే మన ఆలోచనలు, మన నిర్ణయాలన్నీ. ప్రతి సంవత్సరం సుమారుగా 5 మిలియన్ పీపుల్, అంటే 50 లక్షల మంది ఈ యాంగ్జైటీతో చచ్చిపోతున్నారు. జాబ్ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక, వాళ్ళ డైలీ మెకానికల్ లైఫ్ స్టైల్లో రిలేషన్షిప్స్ని కంటిన్యూ చేయలేక, ఇన్సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, సడన్గా జాబ్ పోతే ఏంటి అని దిగులు పడుతూ సరైన నిర్ణయాలు తీసుకోలేక, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఫెయిల్యూర్గా బ్రతకలేక చచ్చిపోతున్నారు. దే కమిటెడ్ సూసైడ్. ఒక్క మన ఇండియాలోనే ప్రతి సంవత్సరం 1,00,000 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ నెంబర్ ఇంకా పెరగచ్చు. ఇదన్నిటికీ కారణం యాంగ్జైటీ. సింపుల్గా చెప్పాలంటే మన పొట్ట కెపాసిటీ ఎంతో మనకు తెలుస్తుంది. అంటే మనం ఎంత తినగలం, ఏది తింటే మనకు అరుగుద్ది, ఇదంతా కూడా. అలాగే మన బ్రెయిన్ కెపాసిటీ కూడా మనకు తెలియాలి. మన చుట్టాల్లో ఒక అబ్బాయికి ఇస్రోలో జాబ్ వచ్చిందని మన అబ్బాయిని కూడా అదే చదవమండం, అలాగే చదవమనడం కరెక్ట్ కాదు. మన పక్కింటి అమ్మాయికి 10th 550 వచ్చాయని 400 వచ్చిన మన అమ్మాయిని తిట్టడం కరెక్ట్ కాదు. ఆ బ్రెయిన్కి 550 ఎంతో, మీ అమ్మాయి బ్రెయిన్కి 400 అంతే. 2 గుడ్ మార్క్సే. ఎవడో బాగా సంపాదించి కాళ్ళు తిరుగుతున్నాడని మనం కూడా వాళ్ళకే సంపాదించి వాళ్ళకే కాళ్ళు తిరగాలని చెప్పేసి జీవితంలో ప్రశాంతత లేకుండా బతకడం కరెక్ట్ కాదు. ఏది చేస్తే, ఎలా బ్రతికితే మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుందో అలాగే బ్రతకండి, అలాగే బతుకుతాం. ఎందుకు లేనిపోని దిగులు, భయాలు, ఒత్తిడి అంతా కూడా ముక్కు మూసుకుంటే ఏదో ఉంటుంది. సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్, మోర్ పీస్ఫుల్ అండ్ ఎంజాయ్.